కాట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్, కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి cot1, cot23, cot45, cot69, cot89. సో ఇందులో మనకు తెలిసిన వాల్యూ ఇది ఒకటే, ఎందుకంటే టేబుల్లో మనకి 45 ఒకటే తెలుసు. ఓకే, 23 వాల్యూ మనం చదువుకోం, 67 వాల్యూ మనం చదువుకోం. cot45 అయితే 1. మిగతా వాటి సంగతి ఏంటి? మిగతా వాటి సంగతి తెలుసుకోవాలంటే మీరు ఒక కాన్సెప్ట్ చూడాలి ఫస్ట్. cot30 into cot60 is 1. ఎందుకు? cot30 ఏమో √3, cot60 ఏమో 1/√3. మల్టిప్లై చేస్తే 1 కదా. ఈ ఫార్మాట్లో ఏ యాంగిల్స్ ఉన్నా కూడా అది 1 అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో cot θ అండ్ cot 90 - θ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. దిస్ ద స్టాండింగ్ పాయింట్. ఇక్కడ కూడా అందుకే 1 వచ్చింది. cot θ అంటే 30 తీసుకుంటే 90 - 30 అంటే 60 కదా. సో ఇట్లాగా. సో రెండు యాంగిల్స్ కలిపితే 90 వచ్చేలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటే వాటి ప్రొడక్ట్ 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 23 and 67 ఈ రెండు కాంప్లిమెంటరీగా. ఇది θ అనుకుంటే 90 - 23 67. సో ఈ రెండు మల్టిప్లై చేసిన అది 1 అవుతుంది. నెక్స్ట్ cot1, cot89 ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ. ఈ రెండు మల్టిప్లై చేసినా కూడా అది 1 అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ కాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1.